హెల్త్ అనేది జస్ట్ ఫిజికల్ కాదు. ఇట్ ఈస్ డీప్లీ కనెక్టెడ్ విత్ అవర్ థాట్స్ అండ్ ఎమోషన్స్ అని. సమ్‌వేర్ ఫ్రీక్వెన్సీ గురించి షైనీ చెప్తున్నప్పుడు ఐ రిలేట్ మైసెల్ఫ్. చాలామంది మనము మన థాట్ ప్రాసెస్ కానీ, స్ట్రెస్ నుంచి బయటపడటానికి ఫ్రీక్వెంట్‌గా ట్రిప్స్ ప్లాన్ చేస్తాం. సమ్‌హౌ మన థాట్ ప్రాసెస్ మారుతుంది. ఆ స్ట్రెస్‌ని మనం ఓవర్‌కమ్ చేసి, మళ్ళీ రొటీన్ డేని చాలా బ్రైట్‌గా స్టార్ట్ చేయటానికి. దిస్ ఈస్ ద హోల్‌సమ్ పాయింట్. బికాస్ మనం ఏదో కొత్తగా నేర్చుకోవటం లేదు. We are just correcting our lives. Thank you so much, Shaini. So now moving to the next part of our journey from health, we move to something very personal. Meeku oka rahasyam. This part is about understanding how this secret applies directly to each one of us. To share this, I request everyone to turn on their videos because it is chala phenomenal book. We actually want to see all your genuine reactions, how it is conveying to you people, how excited are you అన్నది తెలుసుకోవాలని మాకు చాలా ఆశగా ఉంది. అండ్ టు ఏ స్పీకర్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఏ అప్లోడ్ ఆర్ అప్రిసియేషన్. సో మీరు మీ ప్రెజెన్స్ మాకు తెలియటం చాలా ఇంపార్టెంట్. సో టు షేర్ దిస్ పార్ట్ వీ హ్యావ్ షణ్ముఖ్ విత్ అస్. He comes from a strong background of family traditional business, and he's also a graduate. And now he brings real life perspective into this concept. Let us welcome Shanmukh. Shanmukh, the digital dias is yours. Yeah, thank you so much, Vinay garu. I'm wishing everyone a wonderful and magnetic evening. I'm so happy అంటే ఈ బుక్ నేను 5 years బ్యాక్ నేను చదివాను కోవిడ్ టైంలో చదివినప్పుడు అన్ఫార్చునేట్లీ సీక్రెట్ టు యూ అని ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్ నేను పెద్దగా చదివానో లేదో నాకు గుర్తుకులేదు. ఎందుకంటే నేను గోత్రు అవుతున్నప్పుడు చాలా తక్కువ పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అంటే యూనివర్స్ నాకు ఈ మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది. కాబట్టి 5 years తర్వాత కూడా నాకు ఈ చాప్టర్ అదే పనిగా నాకు వచ్చింది. అంటే ఈ చాప్టర్ నేను గోత్రు అవుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏమి అంటే అసలు ఇందులో ఉండే పాయింట్స్, ఇందులో ఉండే మ్యాజిక్ అసలు నేను ఎలా మిస్ అయ్యానో నాకు తెలియదు. ఇప్పుడు అంటే నేను షేర్ చేసుకోబోయే విషయం ఏదైతే ఉందో రియల్లీ ఒక మ్యాజిక్. సో ఆ మ్యాజిక్ ఏంటి? అండ్ టాపిక్ నేమ్ సీక్రెట్ టు యూ. సో ఆ సీక్రెట్ ఏమనుకుంటున్నారు అందరూ? బుక్ నేమ్ ఇస్ సీక్రెట్. ఓకే, అండ్ ఈ బుక్ లో చాలా ఒక కీ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏమి అంటే పవర్. ఆ పవర్ ఎవరు? ఆ పవర్ ఎవరో కాదు, ఇట్స్ యూ. అది మనమే. సో అది మనం పవర్ ఏంటంటే మనం పవర్ కాదు కదా, మనం ఒక హ్యూమన్ బీయింగ్ కదా అంటే ఎస్, కలెక్టివ్లీ ఒక హ్యూమన్ బీయింగ్ గా మన ఐస్, నోస్, మౌత్, ఇయర్స్, ఎవ్రీథింగ్, హోల్ బాడీ అంటే అన్ని కంబైన్డ్ గా మర్చ్ చేసిన తర్వాతనే ఒక హ్యూమన్ బాడీ, ఆ హ్యూమన్ బీయింగ్ ఒక పవర్. ఒక్కరికి ఆ పవర్ ఈక్వల్ గా ఉంటది. అది మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనే దాని మీదనే మన రిజల్ట్ అనేది డిపెండ్ అయ్యింది. అండ్ ఇక్కడ ఒక పవర్ ని ఒక ఎలక్ట్రిక్ వైర్ లాగా మనం తీసుకుంటే మన థాట్స్ ని ఒక కరెంట్ వైర్ లాగా మనం అనుకోవచ్చు. అంటే ఆ రెండు కనెక్ట్ అయినప్పుడే ఏమంటారు యూనివర్స్ ఏమంటారు ఆ పవర్ ని మనకు పంపించి మన లైఫ్ లో మ్యాజిక్స్ తీసుకొస్తుంది. అండ్ ఇక్కడ నేను అంటే నెక్స్ట్ డీటెయిల్ గా నేను డిస్కస్ చేయడానికంటే ముందు ప్రతి ఒక్కరం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి విన్నాం. అంటే మన లైఫ్ లో మనకు కావాలనుకున్న ప్రతి విషయాలు ప్రజెంట్ మనం ఉన్న లైఫ్ అనేది అది దేనికి రిఫ్లెక్షన్ అంటే మన థాట్ ప్రాసెస్ కి. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాము, ఇంతకు ముందు మన అంటే మన బుద్ధి, మన ఆలోచన విధానం, మనం ప్రతిదీ చూసే దృష్టి కోణం బట్టే ఈరోజు మన జీవన విధానం అనేది ఇలా ఉంది. సో ఇంకా బెటర్ చేసుకోవాలి, ఇంకా బెటర్ లైఫ్ కి మనం ప్రతి ఒక్కరం ప్రోగ్రెస్ మనం చూస్తుంటాం. ప్రతి ఒక్కరు మనం ఒక గోల్స్, ఒక ఏమంటారు ఒక డ్రీమ్ డ్రివెన్ గా మనం లైఫ్ ని మనం ముందుకి పుష్ చేస్తూ ఉంటాం. సో మనం ప్రోగ్రెస్ అవుతున్న టైంలో ప్రోగ్రెస్ అంటే అప్గ్రేడే కదా. సో అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఇప్పుడున్న ఈ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలి.
అది ఏంటి ఎలాగా అంటే మనకు కావాల్సిన విషయాలని మాత్రమే మనము థింక్ చేయాలి. మనం ఏం చేస్తాం, దీనికి రివర్స్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ నేను ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక కార్ తీసుకోవాలనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. ఎస్, ఈ ఇయర్ ఎలాగైనా సరే నేను కార్ తీసుకోవాలి, నేను కార్ కొనుక్కుంటున్నాను, ఎస్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ ఎ వండర్ఫుల్ కార్ అని చెప్పి మనం ఆ గ్రాటిట్యూడ్ తో మనం కార్ వచ్చేసింది అన్నట్టు మనం బిలీవ్ చేయాలి. లేకంటే నరాల్లో అది ఏమైపోవాలంటే కారు వచ్చేసింది, మనం కొనేసాం అనే ఆ భావన మనలో రావాలి. కారా, మనం కొనగలుగుతామా, ఆడైతే అదిలేబ్బా మనకు కారు అనే థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే వచ్చిందో అట్ దట్ పాయింట్ ఎనఫ్, లైక్ ఇంకా మనం కార్ జీవితంలో కొనలేం. ఎందుకంటే మనకి ఏది వద్దో అదే మనం చెప్పుకుంటున్నాం, మన మైండ్కి అదే చెప్తున్నాం. మనం ఏమిస్తున్నాం, మనం మాట్లాడడమే కాదు, మన ఆలోచనలు, మనతో మనం ఏం చెప్పుకుంటున్నాం, యూనివర్స్ కి మనం ఏమి ఇస్తున్నాం. యూనివర్స్ అంటే ఏం కాదు, మనం ఏం మాట్లాడుతున్నాం అదే తిరిగి వస్తుంది. సో మనలో ఉండే థాట్ ప్రాసెస్, మన భావాలని మార్చుకోవడం, లైక్ మనకి ఏమి కావాలో అది ఇవ్వడం. మన భావాలే ఒక పవర్, మన ఆలోచన విధానమే ఒక పవర్. ఓకే, సో మనం ఏమి అట్రాక్ట్ చేస్తున్నాం అదే మనకు తిరిగి వస్తుంది. అదే ఈ బుక్ లో ఉన్న బిగ్గెస్ట్ సీక్రెట్, లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ నేను యాక్చువల్లీ ఈ బుక్ లో నేను కొన్ని పాయింట్స్ అండర్లైన్ చేసుకున్నాను. సో ఆ పాయింట్స్ గురించి కూడా నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ సెకండ్. యా, సో ఈ బుక్ లో లైక్ అంటే ఒక మంచి పాయింట్ నేను యాక్చువల్లీ ఇంతకు ముందు అండర్లైన్ చేసుకున్నాను. ఇది, మీ భవిష్యత్తుకు మీరే నిర్మాతలు, మీరే రచయిత, మీరే కథను రాస్తారు, కలం మీ చేతిలోనే ఉంది. ఆలోచించి మీరు ఏది కోరుకుంటే అదే మీకు వస్తుంది. అసలు వాట్ ఏ బ్యూటిఫుల్ లైన్ కదా అసలు. నిజమే, మన లైఫ్ అనేది ఒక సినిమా అయితే ఆ సినిమాకి డైరెక్టర్ పక్కనోడు కాదు కదా, మనమే కదా. మనం ఎలా డైరెక్ట్ చేసుకుంటే, మన మైండ్ ని మనం ఎలా డైరెక్ట్ చేసుకుంటే మనం అలా మూవ్ అవుతాం. అది డైరెక్ట్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అయ్యి దాన్ని మాత్రమే ఫీడ్ చేస్తే అయిపోయింది కదా. చాలా ఐ మీన్ మనం ఏమంటారు, కొన్ని విషయాల్ని చాలా కాంప్లికేట్ చేసి ఆలోచిస్తున్నాం. అది నాకు రీసెంట్ గా నేను రియలైజ్ అయ్యాను. అంటే ఎంత సింపుల్ గా మన థాట్ ప్రాసెస్ ని పెట్టుకుంటే అంత క్లీన్ గా, అంత ఈజీగా, అంత పీస్ఫుల్ గా ఉంటాం. సో మనకు కావాల్సిన గోల్స్ ని రాసుకొని, సో మనకు కావాల్సిన విషయాల గురించి పాజిటివ్ వేలో ఆలోచించి టువర్డ్స్ దట్ మనం దాన్ని అది వచ్చేసింది, ఎస్ మనకు ఇది, ఆ థ్యాంక్ఫుల్నెస్ తో ఉండి మనం వర్క్ చేసామంటే డెఫినెట్లీ అది మన దగ్గరికి వచ్చి తీరాల్సిందే అట్ ఎనీ కాస్ట్. అండ్ నేను బాగా కనెక్ట్ అయిన, అంటే ఇప్పుడు ఈసారి చదివినప్పుడు బాగా కనెక్ట్ అయిన ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ నేమ్ వచ్చేసరికి మీ ఆలోచన పట్ల జాగ్రత్త వహించండి. సో నేను ఈ టాపిక్ ని నేను యాక్చువల్ గా నేను చదవాలనుకుంటున్నాను. జస్ట్ సెకండ్, ఐ వాంట్ టు రీడ్ బికాజ్ ఎందుకంటే ఇది చాలా బాగా కనెక్ట్ అయింది. అసలు నిజం కదా, అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఏదైతే ఉందో నేను ఫస్ట్ టైం నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. మీ శక్తి గురించి మీకున్న అవగాహనే మీ అసలైన శక్తి. దీన్ని మీరు చైతన్యవంతంగా పట్టించుకోవడంలోనే మీ శక్తి దాగి ఉంది. మీరు స్వేచ్ఛగా వదిలేస్తే మీ మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు అది తప్పదారి పట్టి ఎటో వెళ్ళిపోతుంది. అది మనల్ని గతం గురించి ఆలోచనల్లోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత గతంలో జరిగిన చెడు సంఘటనలు వెంటబట్టుకొని భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. అప్పుడు చెడు సంఘటనల మధ్య మీ భవిష్యత్తులోకి చచ్చిపోవచ్చు. అది ఆ ఆలోచనలు అనేది అదుపు లేకపోకుండా ఒకటికొకటి సృష్టిస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్త వహిస్తేనే ప్రస్తుతం ప్రజెంట్ లో మనం బ్రతుకుతాము. అంటే మన ఆలోచనల్ని, ఎస్ కరెక్టే, లైక్ అంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక థాట్ వచ్చింది అనుకోండి, మనం ఐ మీన్ అన్కాన్షియస్ గా దానికి సరెండర్ అయిపోతున్నాం. ఒక థాట్ కి, ఒక బ్యాడ్ థాట్ కి అది ఏమవుతుంది, ఒకదానికొకటి అల్లుకుపోయి అది ఎక్కడికో తీసుకెళ్తుంది. లైక్ అంటే మన పాస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్
సో మనకు అది అవసరం లేదు, మనకు ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వద్దు, ఆ బ్యాడ్ వద్దు మనకు. మనం ఏం చేయాలి? సో ఒక్క సెకండ్ కామ్ డౌన్ లైక్ అంటే మనం ఏదో రాంగ్ రూట్ లో వెళ్తున్నాము, ఒక్క నిమిషం ఏం ఆలోచిస్తున్నావో బ్రేక్ తీసుకో, ఒక్కసారి మళ్ళీ రీథింక్ చేయి. కామ్ డౌన్ అని చెప్పి మన థాట్స్ ఎప్పుడైతే బ్యాడ్ వస్తున్నాయో, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నాయి అని అనిపించిందో, అప్పుడు ఒక్కసారి కామ్ డౌన్, ఒక్కసారి ఆగు అని చెప్పి ఆథర్ చెప్పారు. లైక్ ఐ వాంట్ కంటిన్యూ ద ఫుల్ ఫ్రేజ్. అయితే మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఎలా వహించగలరు? ఒక పద్ధతి, ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం. నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను, నాకు ఏమనిపిస్తుంది, అలా మ్, ప్రశ్నించుకోవడంలో మరుక్షణమే మనం జాగ్రత్త పడతాం. ఎందుకంటే ఆ క్షణం మన మనస్సుని ఆ బ్యాడ్ థాట్స్ లో నుంచి బయటకు తీసుకొని వస్తుంది. మీరు మీకు చెడు ఆలోచనలు వచ్చినప్పుడల్లా, మీ మనస్సు ఎప్పుడు దాని మీదకి వెళ్తుంది అన్నప్పుడల్లా, ఒక డైవర్షన్ తీసుకొని రండి. ఆ డైవర్షన్ కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేయండి. గుర్తుంచుకోండి, లేకంటే ఆ, మనం ఏం ఫీడ్ చేసుకుంటున్నామో అదే పవర్. ఓకే, సో ఆ పవర్ ని ఒకటికి రెండు సార్లు గుర్తుంచుకొని, సో థాట్స్ అనేటివి లేకంటే ఆన్ చైన్ ఆఫ్ కనెక్షన్స్ అవి బ్యాడ్ గా వెళ్తూ 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 ఉన్నప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించి, లేదు ఇది కాదు, మనకి ఏం కావాలో దానికి యాంటీగా థింక్ చేయడం మొదలు పెట్టండి. మన థాట్స్ కి సరెండర్ అవ్వకండి, బ్యాడ్ థాట్స్ కి. సో మనం ఏదానికైతే సరెండర్ అవుతామో, ఏదైతే ఆలోచిస్తామో అదే ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం, అదే మనం అట్రాక్ట్ చేస్తాం, మనకు తెలియకోకుండానే అవే రిజల్ట్సే వస్తాయి. సో అవే రిజల్ట్స్ మళ్ళీ తలుచుకొని మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇంకా డెప్త్ గా నెగిటివ్ లోకి వెళ్ళిపోతాం, రిజల్ట్స్ అవే వస్తాయి. సో ఒక్క సెకండ్ కామ్ డౌన్, ఆలోచించండి. నిజంగా లేకంటే ఈ చాప్టర్ కంప్లీట్ గా నేను ఈ చాప్టర్ లో ఈ టాపిక్ నేను కంప్లీట్ గా చదివిన తర్వాత లిటరలీ దిస్ టాపిక్ మీన్స్ అ లాట్ టు మీ. లేకంటే రైట్ టైం లో నాకు కనెక్ట్ అయింది. లాస్ట్ వీక్ నేను లైక్ బై గాడ్స్ గ్రేస్ నిజంగా నేను కనెక్ట్ అయ్యాను. ఈ వీక్ నేను బుక్ టాపిక్ నేను తీసుకుంటానని చెప్పినప్పుడు, ఓకే తీసుకుందాం, మనకి ఇష్టమైన బుక్ కదా, లైక్ మనం మొత్తం చదివినదే కదా, ఏముంటుంది, లైక్ అంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్, లైక్ ఆ పవర్ మనకు తెలుసు కదా, సో దాని గురించి క్యాజువల్ గా మాట్లాడదామని అనుకున్నాను. కానీ లిటరల్లీ మన థాట్స్ ని ఆ చైన్ కట్ చేయమని చెప్పే ఈ పాయింట్ ఏదైతే ఉందో, లిటరల్లీ చాలా డీప్ గా నన్ను కనెక్ట్ చేసింది. సో పేజ్ నెంబర్ 170 అండ్ 171 లో ఈ టాపిక్ ఉంది. సో ఖచ్చితంగా చదవండి. నేను యాక్చువల్లీ తెలుగు వర్షన్ లో ప్రజెంట్ నేను చదివాను. ఇంగ్లీష్ వర్షన్ ఇంకా చాలా బాగుంది. ఆ బుక్ అన్ఫార్చునేట్లీ ఎవరో తీసుకెళ్లారు నా దగ్గర నుంచి. బట్ లిటరల్లీ లైక్ అంటే చాలా చాలా ఎఫెక్టివ్ గా నాకు వర్క్ చేసింది. లైక్ అంటే బీ అవేర్ అండ్ అట్ సేమ్ టైం, సో మనల్ని మనం ఒక పవర్ గా బిలీవ్ చేద్దాం. మనకి ఏం కావాలో వాటిని ఆలోచిద్దాం, వాటిని యూనివర్స్ కి ఇద్దాం. వాటిని యూనివర్స్ కి ఇద్దామంటే అది ఎక్కడ ఉంటది? అది ఎక్కడ ఉండదు, మనలోనే ఉంటది. మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇయర్ కార్ బై చేయాలనుకుంటున్నాను, నేను కార్ కొంటున్నాను, కార్ కొనేసాను, ఫలానా కలర్ కొనేసాను. లైక్ అంటే నేను కార్ లో కూర్చున్నప్పుడు నా డ్రైవింగ్ సీట్ లో ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను, లైక్ హైవేలో ఇంత స్పీడ్ నేను పోయాను, లైక్ అంటే ఎవ్రీడే విజువలైజ్ చేసుకుంటున్నాం. లైక్ అంటే ఈ భూమి మీద ప్రతి మెటీరియలిస్టిక్ థింగ్ అది ఒక వ్యక్తి తాలూకా విజువలైజేషన్, ఆ థాట్ ప్రాసెస్, వాళ్ళు బిలీవ్ చేసి వాళ్ళు వాళ్ళ యూనివర్స్ కి ఇచ్చి ఆ రిజల్ట్స్ ని పొందిన వాళ్ళే. యు నేమ్ ఎవ్రీథింగ్. మనం మాట్లాడుకుంటాం మొబైల్, లేదు మనం వాచ్, చైర్, ఎవ్రీథింగ్, ఏదో ప్రతి ఒక్కటి ఒక వ్యక్తి తాలూకా ఆలోచనే కదా. సో ఆ ఆలోచన మనం చేయగలుగుతామా అనే ఆ థాట్ వాళ్ళకి వచ్చి అక్కడే ఆగిపోయి ఉంటే, ఈ రోజు మనకి యూస్ చేస్తున్న ఈ మెటీరియలైజ్డ్ కొన్ని గ్యాడ్జెట్స్ అనుకోండి, వస్తువులు అనుకోండి, మనకు వచ్చేవి కాదు. సో ఏదైనా సరే ప్రతిదీ లైక్ అంటే మనం బిలీవ్ చేసి మనం అచీవ్ చేయగలుగుతాం అనే థాట్, అది మనం చాలా స్ట్రాంగ్ గా ఫీడ్ చేసుకుంటే 100% మనం అచీవ్ చేసి తీరుతాం. అండ్ ఈ బుక్ నాకు రికమెండ్ చేసినది వినయ్ అన్న. లిటరలీ లవ్ హిమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అంటే ఈ బుక్ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత చాలా మిరాకిల్ చేంజెస్ ని తీసుకొచ్చింది. ఆ మిరాకిల్ చేంజెస్ ఏంటి అంటే, నేను ఈ బుక్ చదవక ముందు ఐ వాజ్ ఇన్ ఎ రెంటెడ్ హోమ్. లైక్ ఈ రోజు నేను ఉన్న హోమ్ వచ్చేసరికి ఇట్ వాజ్ మై ఓన్ హోమ్. లైక్ అంటే నేను బిలీవ్ చేశాను, చాలా స్ట్రాంగ్ గా డ్రీమ్ చేశాను. అంటే ఈ బుక్ నా లైఫ్ లో ఎందుకు అంత స్పెషల్ అంటే, నేను లాస్ట్ వీక్ కూడా వితౌట్ ఎనీ ప్రిపరేషన్ నేను చాలా ఎక్సైటెడ్ గా మాట్లాడాను, బికాస్ ఈ బుక్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో లైక్ అంటే నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాను, లైక్ అంటే దిస్ ఈజ్ మై డ్రీమ్, ఇది ఒక మంచి హౌస్ కట్టాలి కట్టాలి కట్టాలి,
జస్ట్ విత్ ఇన్ 1.5 year లో నేను హౌస్ కొన్నాను, నా ఓన్ హౌస్ లో ఉన్నాను నేను. లైక్ అది లైక్ మ్యాజిక్ పని చేసింది. అండ్ మా డాడీ బర్త్డేకి నేను యాక్చువల్లీ ఇప్పుడు కాదు 18 years ఉన్నప్పుడు, లైక్ అంటే ఆల్మోస్ట్ వినయ్ అన్నతో అసోసియేషన్ లో ఉన్నప్పుడు మంచి థాట్స్ ఖచ్చితంగా వస్తాయి. సో మా డాడీ బర్త్డేకి నేను ఏదైనా ఒక స్పెషల్ గా గిఫ్ట్ ఇస్తే బాగుంటది అని చెప్పి చాలా గట్టి థాట్ ఉంది. ఐ వాస్ 17-18 years అట్ దట్ టైం. సడన్ గా జస్ట్ ఒక మంచి టీవీ బై చేసి తీసుకెళ్లి ఇచ్చేసాను. లైక్ అది నేను చేయగలుగుతాను ఆ ఏజ్ కి అనే థాట్ నాకు వచ్చిందంటే డెఫినెట్లీ ఐ కుడెంట్. సో ఇలా ప్రతిదీ ఐ బాట్ ఏ బైక్ అట్ ద ఏజ్ ఆఫ్ 17 విత్ మై ఓన్ ఇన్కమ్. లైక్ ఈవెన్ సీట్ కవర్ కాదు కదా, టైర్ గాలి కూడా నా డబ్బుతో సంపాదించినదే. ఐఎమ్ వెరీ ప్రౌడ్. 17 years కి నా ఓన్ బైక్ నేను కొన్నాను. ఆ 17 కూడా కాదు, ఇంకా 16, ఓకే 17 years అప్రాక్సిమేట్లీ. సో లైక్ అంటే ఈ అసోసియేషన్, ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో లిటరలీ హెల్త్ తో పాటు మనల్ని మెంటల్ గా చాలా రైట్ పాత్ లో తీసుకెళ్తుంది. ఇది ఒక మిరాకిల్ కమ్యూనిటీ ఇది. సో మీరు ఇంకా ఎఫెక్టివ్ గా కనెక్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. అండ్ సో 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 బంచ్ ఆఫ్ థ్యాంక్స్ టు ద చిరాయు కమ్యూనిటీ అండ్ వినయ్ అన్న. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యాక్ టు వినా గారు. That's so awesome, Shanmugh garu. So we are highly related to you. సో మీరు చెప్తున్న చాలా థింగ్స్ చాలా